అందరికీ నమస్తే అండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, అందుకోసం మనం కూడా వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తున్నాము టెంపుల్కి. ఇక్కడ మనకి వైజాగ్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో నాయుడు తోట ఉందండి. నాయుడు తోట వచ్చి అల్లని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందండి. అక్కడికి మనం వెళ్తున్నాము. ఇగో ఇది నాయుడు తోట సెంటర్. అక్కడ మీకు కనబడుతుంది కదా ఆవచ్చు, అది ఇటు నుంచి వెళ్ళాలండి. ఇటుపక్క వెళ్తే మేఘదగ్గర రిజర్వాయర్ కూడా ఉందండి. కూడా చూడండి, చూపించాను కదా. ఇటు నుంచి మనం వెళ్ళిపోదామండి. ఇది చాలా మంచి రోజు అండి. ఈరోజు ఆ స్వామివారిని దర్శించుకుంటే అందుకు మనం కూడా వెళ్తున్నాము. మీరు కూడా దర్శనం చేసుకుంటారని మీకు తీస్తున్నాను వీడియో. చూడండి, నేను చూస్తున్నాను రూటు. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే నారాయణుడు ఈరోజు గరుడ వాహనంపై వచ్చి ముక్కోటి దేవతలతో కలిపి భూమి మీదకి వచ్చి ప్రతి గుడిలో దర్శనం ఇస్తారండి. అది వైకుంఠ ఏకాదశి రోజు జరుగుతుంది. ఈరోజు మనకి ఆ కార్యక్రమానికి మనకి టెంపుల్కి వచ్చాం కదా, మనం కూడా అలాగే స్వామివారిని దర్శించుకుందాము. అయితే మనకు వచ్చే సంవత్సరంలో ఉన్న 24 ఏకాదశుల్లో కల్లా ఇది మంచి ఏకాదశి అండి. చాలా ప్రీతిపరమైనది ఇది. ధనుర్మాసంలోని స్టార్ట్ అయిన తర్వాత సంక్రాంతికి మధ్యలో వస్తుంది ఏకాదశి. ఇది చాలా మంచిదండి. అందుకోసం మనం వచ్చాము. ఇదిగోండి, మన టెంపుల్కి వచ్చాము. ఇదిగోండి, ద్వారాలు ఏర్పాటు చేశారు. ఇక వచ్చిన భక్తులందరికీ కూడా ఆ నారాయణుని బొట్లు పెడుతున్నారు. పెట్టిన తర్వాత లోపలికి వెళ్తున్నాము. ఇదిగోండి, ద్వారాల గుండా మనం లోపలికి వెళ్తున్నాము. ఈ ద్వారాలన్నీ దాటుకొని మనం వెళ్ళాలి. టెంపుల్ మటుకు చాలా బాగుంటుందండి. టెంపుల్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం చక్కగా ఉంటుంది. చాలా ఇక్కడ టెంపుల్ అంతా మొత్తం సూపర్గా ఉంటుందండి. ఇవ్వండి, ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయా, ఎదురుగుండా దీపారాధన చేస్తున్నారు. ఇక ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక పక్కన చూసారు ఎంత బాగుందో, చూసారో స్వామివారిది. ఇవ్వండి, లేఖలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థము అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మనం కూడా దర్శించుకుందాం. ఇదిగోండి, మీకు చెప్పాను కదా, ఆ దీపాలు వెలిగిస్తున్నారు. దర్శనం అయిపోతే వచ్చి అక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి, చెప్పాను కదా మీకు. అదేమో ఇక్కడ ఇటు ఎదురుగుంటా స్వామివారి గుడి ఎదురుగుంటా కూడా హనుమంతుడి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. ఈ గుడి ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, హనుమంతుడి టెంపుల్కి వచ్చారు. ఇక్కడ ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకుందాం. తెల్లవారు 4 గంటలకే స్టార్ట్ అయిపోయాయండి దర్శనాలు. కొన్ని వందల మంది వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఇవ్వండి, నేను వెళ్ళేసరికి 11 అయింది. అప్పటికి ఇంకా జనం ఖాళీ లేదండి టెంపుల్ మట్టుకు. సింహనారాయణ దర్శించుకున్నాం కదా, ఇప్పుడు వెంకన్న బాబుని దర్శించుకుందామండి. ఇదిగోండి, టెంపుల్లో ఉన్న గర్భగుడిలో ఉన్న వెంకటరామూర్తిని దర్శించుకోండి. ఎంత చక్కగా ఉన్నారో దేవతామూర్తులు. ఇదిగోండి, ఇక్కడ ఇంకా కొత్తగా కడుతున్నారు. విష్ణుమూర్తి ఎన్ని అవతారాల్లోని దర్శనం ఇచ్చాడు భక్తులకి, అలాగే అన్ని అవతారాలతో ఉందండి. ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, మర్చిపోకండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.